తెల్లని గడ్డం, నీలం రంగు తలపాగా, తెల్లని చొక్కా, జేబులో పెన్ను. ఇది దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహార్యం. ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారాయన. కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహలో 1932 సెప్టెంబర్ 26వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాక ఆయన తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకొని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గురుముఖిలోనూ రాసుకునేవారు. దేశ విభజన తర్వాత హల్ద్వానీకి, ఆ తర్వాత అమృత్సర్కు మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. అక్కడి హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 1954లో పీజీ చేశారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1960లో మళ్లీ ఆక్స్ఫర్డ్కు వెళ్లి పీహెచ్డీలో చేరారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థీసిస్ సమర్పించారు. 1957 నుంచి 59 వరకు పంజాబ్ వర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. 1959 నుంచి 63 వరకు లీడర్గా సేవలందించారు. 1963 నుంచి 65 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుంచి 69 వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ఆ తర్వాత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. 69 నుంచి 71 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలందించారు. మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా అద్భుతమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు ఆయన వైద్యుడు కావాలి అనుకున్నారట. 1948లో అమృత్సర్లోని ఖాల్సా కళాశాలలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు. ఈ విషయాలను మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ పుస్తకంలో రాశారు. 2004లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలొచ్చాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్ను సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో ఆయన మే 22వ తేదీన యూపీఏ తరపున ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పథంలో పరిగెత్తించాలి అనే ఉద్దేశంతో పివి ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 91 జూన్లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు. పంతొమ్మిది 1992లో చోటు చేసుకున్న స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ 93లో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే ప్రధాని పివి ఆయనను వారించారు. 91లో అస్సాం నుంచి మన్మోహన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 95, 2001, 2007, 2013లలో రాజ్యసభ సభ్యుడయ్యారు. బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో ఆయన రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేతగా వ్యవహరించారు. 99లో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్కు
చరమగీతం పాడారు. ఆర్థిక వ్యవస్థలను సరళీకరించారు. అదే సంస్కరణలను తాను ప్రధాని అయ్యాక కొనసాగించారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో కలిసి 8 నుంచి 9% ఆర్థిక వృద్ధి రేటును సాధించారు. ఆయన హయాంలో జీడీపీ వృద్ధి రేటు 9%కి ఎగబాకింది. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ వ్యవస్థను గాడిన పెట్టే పనిని మన్మోహన్ చేపట్టారు. పీవీ అంచనాలను సాకారం చేస్తూ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పీవీ మన్మోహన్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. 1972లో మన్మోహన్ కేంద్ర ఆర్థిక శాఖలో ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 76 నాటికి ఆర్థిక శాఖ కార్యదర్శి అయ్యారు. 80 నుంచి 82లో ప్రణాళికా సంఘంలో ఉన్నారు. 82లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 85 వరకు మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్గా కొనసాగారు. 85 నుంచి 87 వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. 87 నుంచి 90 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా పనిచేశారు. బైపాస్ సర్జరీ సమయంలో మినహా 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఆయన సెలవు పెట్టిందే లేదు. రోజుకు కనీసం 300 ఫైళ్లను పరిష్కరించేవారు. 1990 నవంబర్లో మన్మోహన్ జెనీవా నుంచి తిరిగొచ్చాక అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఆయనను ప్రధాని ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత యూజీసీ చైర్మన్ అయ్యారు. ఆర్థిక మంత్రిగా ప్రధానిగా దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపిన మన్మోహన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారట. ఈ విషయాన్ని మత్సాలేని జీవితమే అయినా పాలన పరంగా మాత్రం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. యూపీఏ 2లో రెండోసారి ప్రధాని అయిన తర్వాత కామన్వెల్త్ క్రీడలు, బొగ్గు, 2G స్పెక్ట్రమ్ వంటి కుంభకోణాలు ఆయన ప్రతిష్టను మసకబార్చాయి. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నల పరంపరకు 1000 సమాధానాల కంటే మౌనమే మేలు అంటూ ఆయన బదులిచ్చారు. అవినీతి, నమ్మక ద్రోహం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలపై బదిలిచ్చేందుకు కోర్టుకు రావాల్సిందిగా అనంతర కాలంలో సమన్లు కూడా అందుకోవాల్సి వచ్చింది.
1991లో మన్మోహన్ సింగ్ జీవితం అనూహ్యమైన మలుపు తీసుకుంది. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో విదేశీ మారక ద్రవ్యం దాదాపుగా నిండుకుంది. ద్రవ్యోల్బణం ఆకాశానంటింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి ప్రధాని పివి నరసింహారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో ఏ సంబంధమూ లేని మన్మోహన్ను అప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. దీనిపై అప్పట్లో పలువురు పెదవి విరిచినా ఆ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్గా నిలిచింది. మన్మోహన్ విధానాలు 1991 ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చేశాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపాయి విలువ తగ్గించినా, విదేశీ పెట్టుబడులకు బాటలు పరిచినా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించినా అన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నిర్ణయాలు తీసుకున్నారు. పివి మార్గదర్శకత్వంలో ఆయన చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి నేలచూపులు చూస్తున్న మన ఆర్థిక వ్యవస్థ సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. ఏ శక్తి ఆపలేని ఆలోచనలు మనవి అంటూ 1991 బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ చెప్పారు. దేశం ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయింది. మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదైన మనిషే, కానీ ఆయన ఆలోచనలు పాదరసం లాంటివి. దేశానికి సరికొత్త దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని ఆయన సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయి. మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆధార్ కార్డుల జారీ మొదలైంది ఆయన హయాంలోనే. మన్మోహన్ సర్కార్ గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలలోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది ఆయన హయాంలోనే. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కును అమల్లోకొచ్చింది. భూసేకరణ చట్టాన్ని ఆధునీకరించి ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఆయన హయాంలోనే అవతరించింది. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్ సింగ్. పార్టీ అధినాయకురాలిగా సోనియా గాంధీ బలంగా ఉన్నప్పటికీ, నేతలంతా ఆమె కనుసన్నల్లోనే నడుచుకున్నప్పటికీ ఎక్కడా తన మాటకు విలువ తగ్గకుండా, దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచక్యంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానిగా మన్మోహన్ 10 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆయన సర్కారుపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ ఇలా చాలా కుంభకోణాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి.
అయినప్పటికీ మన్మోహన్పై నేరుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. 2008 నాటి ముంబై ఉగ్రదాడి, 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఊపేశాయి. అయినా ఎవరూ మన్మోహన్కు నిందల్ని ఆపాదించే సాహసం చేయలేదు. తన ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేకున్నా రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మన్మోహన్ ఆమోదముద్ర వేయించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో గట్టెక్కించారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయన హయాంలోనే రూపుదిద్దుకుంది. ఢిల్లీకి మరోవైపు జేవర్ ఎయిర్పోర్టుకు భూసేకరణ చేపట్టి పునాదులు వేశారు. దేశ రాజధానితో పాటు చాలా నగరాల్లో మెట్రో రైలును విస్తరించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి పీఠమెక్కారు. తొలిసారి ఒక మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘన కీర్తి ఆయన సర్కార్దే. మన్మోహన్ హయాంలోనే సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ ప్రవేశపెట్టారు. జీఎస్టీ విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య సమన్వయ సాధనకు ప్రయత్నాలు ఆయన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులు పెంపొందించడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ను ప్రారంభించి 7 ఏళ్లలో $20 బిలియన్ ఖర్చు చేసింది. దేశంలో 3 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కింది. రుణమాఫీపై ఆయన సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి గెలిచాయి. మన్మోహన్ హయాంలోనే విదర్భ, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను ధీటుగా ఎదుర్కొన్న ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్కు పేరుంది. ఆయన అమెరికాతో సత్సంబంధాలు నిలిపారు. తన హయాంలో ఆ దేశ అధ్యక్షులు జార్జ్ బుష్ను, ఒబామాను భారత్కు రప్పించి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చెక్కిన శిల్పమే మన్మోహన్ సింగ్. 1991 నుంచి 96 వరకు దేశ ప్రధానిగా పివి పనిచేసినప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించి ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు పివి నరసింహారావు. 92లో పివి, మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచవ్యాప్తంగా మన దేశం తలెత్తుకొని నిలబడేలా చేశాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. అలా మన పివికి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. మాటలు లేవు, మాట్లాడేది లేదు, చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్లే మౌన మునులుగా దేశ సేవలో తరించారు. ఓరుగల్లుతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అనుబంధం ఉంది. వరంగల్ నగరం కాజీపేట ఆర్ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మామునూరుకు రాగా అక్కడి నుంచి ర్యాలీగా ఆర్ఈసీకి చేరుకున్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించారని కేసీఆర్ కొనియాడారు. పివి మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ అన్నారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఎత్తుగడలో భాగంగా నాటి టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన కేబినెట్ సహచరుడిగా పనిచేసిన గతాన్ని, డాక్టర్ మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. మితభాషిగా, అత్యంత సౌమ్యుడిగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఆయన అందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది అని కేసీఆర్ అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటు అన్నారాయన. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.